ఇప్పుడు లా ఆఫ్ సప్లై చూద్దాం. లా ఆఫ్ సప్లై ఏం చేస్తారంట, ఇట్ డిస్క్రైబ్స్ హౌ ప్రొడ్యూసర్స్ ఆర్ సెల్లర్స్, ప్రొడ్యూసర్స్ అన్నా సెల్లర్స్ అన్నా ఒకటే, విల్ ఆఫర్ మోర్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎట్ హైయర్ ప్రైసెస్ దెన్ వుడ్ ఎట్ లోవర్ ప్రైసెస్ అజ్యూమింగ్ అదర్ ఫ్యాక్టర్స్ ఎట్ కాన్స్టెంట్. ఇప్పుడు ఈ 5 ఫ్యాక్టర్లు నేర్చుకున్నాం. ఈ 5 ఫ్యాక్టర్లు 4 ఫ్యాక్టర్లు గవర్నమెంట్ ప్రాసెస్ ఇన్పుట్ అవన్నీ కాన్స్టెంట్ పెట్టి ప్రైస్ అనే ఒక ప్రైజ్ ఆధారంగానే జస్ట్ ప్రైజ్ అనే దాన్ని కన్సిడర్ చేసుకుంటూ ఆ సప్లై ఎలా ఉంటుందో తీయడమే లా ఆఫ్ సప్లై. లా ఆఫ్ సప్లై అంటే ఏం లేదు, ఇప్పుడు ఏవైతే ఫ్యాక్టర్స్ డిస్కస్ చేసినామో దాంట్లో ప్రైజ్ని ఒక్కటినే కన్సిడర్ చేసుకుంటాం, మిగతా అన్ని ఏవైతే ఉన్నాయో వాటిని అన్ని కాన్స్టెంట్గా ఇస్తాం. దాన్ని ఏం పట్టించుకోకుండా జస్ట్ ప్రైజ్ని ఒకటి పట్టించుకొని అప్పుడు మన లా ఆఫ్ సప్లై, మన సప్లై ఎంత ఉంటుంది దాన్ని తీయడమే లా ఆఫ్ సప్లై. మీరు అజ్యూమింగ్ అదర్ ఫ్యాక్టర్స్ అయితే కాన్స్టెంట్. ఒకవేళ ఇప్పుడు చెప్పిన మనం ఇప్పటికే మాట్లాడుతున్నాం, ఒక ప్రైస్ ఎక్కువ ఉన్నాక ఏమైపోతుంది, మనం కొనకపోతే ఏముంటుంది, అది చేయాల్సిన అవసరం ఉంటుంది, ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరమా, మనం అక్కడ ప్రొడక్టే సేల్ అయినప్పుడు వాడు ప్రొడక్ట్స్ సేల్ అయితే వాడు ఎక్కువ సప్లై చేయాల్సి వస్తుంది. వాడు ఒక ప్రొడక్ట్సే సేల్ కాకపోతే ఇంకేముంటుంది, చేయడు. అది ఒక ప్రైస్ తక్కువ ఉన్నాం అనుకో, ఫ్రెండ్లింగ్ ఉంది, మనకి ఆ ప్రొడక్ట్ నచ్చింది, సో ఇప్పుడు ఏమైపోయింది, చాలామంది కొంటారు, చాలామంది కొనడం ఏమవుతుంది, వాడు ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలి, ఎక్కువ ప్రొడ్యూస్ చేసి ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఎక్కువ సప్లై అవుతుంది. అదే అనమాట ఎక్కువ సప్లై. చూడండి ఇక్కడ P1 అనేది ఒక ప్రైస్, P2 అనే ఒక ప్రైస్, P3 అని ఒక ప్రైస్. ఇప్పుడు ప్రైస్ మారిన కొద్దీ క్వాంటిటీ ఆఫ్ సప్లై కూడా చేంజ్ వస్తుంది. ఇది గీసేది సప్లై కర్వ్. P1 దగ్గర క్వాంటిటీ ఆఫ్ ఈ ప్రైస్ దగ్గర నాకు ఇంత సప్లై అవసరం, ఈ ప్రైస్ దగ్గర ఇంతే అవసరం, ఈ ప్రైస్ దగ్గర నాకు ఇంతే అవసరం. సో ఇది ఇట్లా తీస్తే ఈ సప్లై కర్వ్. ఓకేనా. ఇప్పుడు ప్రైస్ ఆఫ్ ప్రొడక్ట్ పెరిగితే సప్లై కూడా పెరుగుతుంది చూడండి. నెక్స్ట్ దిస్ టైప్ ఆఫ్ గ్రాఫ్ ఈస్ యూజ్డ్. ఈ టైప్ ఆఫ్ గ్రాఫ్ ఎక్కడ యూజ్ చేస్తారంటే మైక్రో ఎకనామిక్స్లో యూజ్ చేస్తారు. మైక్రో ఎకనామిక్స్ అంటే ఏంటిది, చేంజ్ ఇన్ ప్రైస్ ఎఫెక్ట్స్ ద సెల్లర్స్. ఇప్పుడు ఒక ప్రైస్ పెరిగినా అనుకో, కస్టమర్స్ కొంటారో కొనకపోతే ఎవరు లాసు, మనం కస్టమర్స్ ఏమైనా లాస్ అవుతామా, మనం లాస్ అయ్యాము కదా, అమ్మేటోడు లాసు. సో సెల్లర్స్ అనేటోడు లాస్ అవుతాడు ప్రైస్ చేంజ్ అన్నప్పుడు. సో ఆ ప్రైజే ఎఫెక్ట్ అవుతుంది ఆ సెల్లర్స్ పైన. మైక్రో ఎకనామిక్స్లో ఈ గ్రాఫ్ యూజ్ చేస్తాం.